సంగారెడ్డి జిల్లాలో మండల రిసోర్స్ సెంటర్లకు అందించిన ప్రొజెక్టర్, స్క్రీన్, స్పీకర్ యూనిట్లను వినియోగిస్తూ జిల్లాలో మొట్టమొదటిసారిగా కొత్లాపూర్ మహాత్మా జ్యోతిబా పూలే రెసిడెన్షియల్ పాఠశాలలో బుధవారం రాత్రి విద్యార్థులకు ఇంగ్లీష్ మూవీని ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య హాజరై విద్యార్థులతో కలిసి సినిమాను తిలకించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో తొలిసారిగా ఈ రెసిడెన్షియల్ పాఠశాలలోనే సినిమా ప్రదర్శన కార్యక్రమాన్ని ప్రారంభించామని తెలిపారు. రెసిడెన్షియల్ పాఠశాల విద్యార్థులకు వినోదంతో పాటు ప్రేరణాత్మక, స్ఫూర్తిదాయకమైన సినిమాలను స్క్రీన్ ద్వారా చూపించే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు తెలిపారు. ఈ విధానంతో జిల్లాలో అన్ని రెసిడెన్షియల్ పాఠశాలలో కొనసాగిస్తామని స్పష్టం చేశారు. So I thank you all for participating, and andarki kuda I wish you all a very happy new year. Thank you. And chali ekkuva undi jagrata chuskondi. I think the close cases after this completed. Thank you, all the best. So ee roju first time mee school lo ikkada start chesam program idi movies and more ane program మనం ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాము. ఇలానే అన్ని రెసిడెన్షియల్ స్కూల్స్లో కూడా మెయిన్లీ మీకు అందరికీ ఇన్స్పిరేషనల్ మూవీస్, మోటివేషనల్ మూవీస్ అండ్ కొంచెం ఎంటర్టైన్మెంట్ కూడా, మీరు సండేస్ కూడా ఇక్కడే ఉంటారు కదా, సో ఆ పర్పస్లో ఇది స్టార్ట్ చేశాను. సో ఇది ఫస్ట్ మూవీ. దాని తర్వాత కూడా మీకు ఎవ్రీ మంత్ చూపించేలాగా ఆల్రెడీ మీ ప్రిన్సిపల్ గారికి అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. కానీ ఈ మూవీ చూసేది మీరు జస్ట్ ఏదో థియేటర్కి వెళ్ళి ఎంజాయ్మెంట్ కోసం మూవీ చూసినట్టు కాకుండా, ఈ మూవీలో మీరు నేర్చుకోవాల్సినవి 2-3 థింగ్స్ ఉంటాయి. ఈ మూవీ అనే కాదు, జనరల్గా కూడా. ఒకటి, మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీకు ఇప్పుడు ఫస్ట్ వినిపిస్తుందా? అందరికీ అర్థమవుతుందా? ఎంతమంది ఈ మూవీ ఇంతకుముందు చూశారు? ఓకే, సో అందరూ బాగానే మూవీస్ చూస్తున్నారు, కవర్ చేస్తున్నారు ఆల్రెడీ. ఓకే, సో మీరు ఈ మూవీస్, ఇంగ్లీష్ మూవీస్ చూసినప్పుడు కానీ వేరే లాంగ్వేజ్ మూవీస్ చూసినప్పుడు ఫస్ట్ మీకు లాంగ్వేజ్ బాగా అలవాటు అవ్వాలి. సో అది లాంగ్వేజ్ మీకు రావాలి. రెండోది, నెక్స్ట్ టైం నుంచి సబ్ టైటిల్స్ కూడా ఉండేలాగా వేపిస్తాము. సో దట్ మీకు స్పెల్లింగ్స్ కానీ ఎట్లా ప్రొనౌన్సియేషన్ రావాలి ఇవన్నీ కూడా మీరు నేర్చుకోవాలి అనేది దట్ ఈస్ ఫస్ట్ పాయింట్. సెకండ్, చాలా వరకు ఈ మూవీస్లో లైఫ్ లెసన్స్ కానీ లెర్నింగ్స్ చాలా ఉంటాయి. సో మీరు మూవీ చూసి అక్కడితో మర్చిపోవటం కాకుండా, మూవీ అయిపోయిన తర్వాత మీకేం అర్థమైంది, మీరేం నేర్చుకున్నారు, మీ ఫ్రెండ్స్తో డిస్కస్ చేయడానికి కూడా ఒక సెషన్ లాగా ఏర్పాటు చేయమని కూడా మేము ప్రిన్సిపల్ గారికి అందరికీ చెప్పడం జరిగింది. సో మీ మూవీ నుంచి మీకు గుడ్ పాయింట్స్ ఏమి నచ్చాయి, ఏ ఆస్పెక్ట్లో మీరు ఇన్ఫ్లుయెన్స్ అవ్వారు, ఇవన్నీ కూడా మీతో డిస్కస్ చేయడానికి దిస్ ఇస్ ద సెకండ్ ఆస్పెక్ట్. సో మూవీస్ మీరు జస్ట్ మూవీ ఎంజాయ్మెంట్ కోసమనే కాకుండా దాని నుంచి ఒక మంచి మెసేజ్ కానీ మోటివేషనల్ ఆస్పెక్ట్ కానీ మీరు కూడా నేర్చుకోవాలి అని ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాము. సో ఈ మొత్తం ఎక్విప్మెంట్ ఇదంతా కూడా మనం CSR ఫండ్స్ నుంచి, కంపెనీస్ నుంచి ఇది స్పాన్సర్ చేయించాము. సో వీ హోప్ దట్ ఈ ప్రోగ్రామ్ నుంచి మీరు కూడా చాలా లబ్ధి పొందుతారు అండ్ యూ విల్ ఆల్సో ఎంజాయ్ ఆల్ ఆఫ్ దిస్. అండ్ మీరు కూడా మంచి సజెషన్స్ ఏమైనా మీకు తెలిసి మీరు అవి చూడాలనుకుంటే కూడా మీరు ప్రిన్సిపల్ గారికి చెప్పండి, మా నోటీస్కి తీసుకొస్తారు, అవి కూడా మీకు చూపించడం జరుగుతుంది. దిస్ ఇస్ టు ఆల్ ద ఫ్యాకల్టీ ఆల్సో. ఇది ఇంగ్లీష్ మూవీస్ అనే కాదు, మనకి అప్పుడప్పుడు హిందీ కానీ తెలుగు కానీ చాలా మంచి మూవీస్ ఉంటాయి, ఇన్స్పిరేషనల్ మూవీస్ ఉంటాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.